ఎందుకంటే దేవుడు నమ్మిన వారిని వారి జీవితంలో ఎప్పుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నిజంగంటే మీరే కాదు, ఎంతో మంది యేసు ప్రభుని విశ్వసించిన వారి జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు చూసినారు. చెప్పాలంటే ఈ వాళ్ళు దేవుని వెంటాడుతూనే ఉన్నారు, సాక్షిగా నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు కూడా మరి బిడ్డల జీవితంలో చూసినట్లయితే చాలా అద్భుతమైన కార్యాలు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా రాయబడింది, ఏమని రాయబడింది? ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఇక్కడ వాక్యం ఏంటంటే, యూదా బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, అయితే నీలో నుండే లోకాన్ని పరిపాలించే రాజు వస్తున్నాడని వాగ్దానం ఇక్కడ కనబడుతుంటున్నది. అంటే అర్థమేమి? దీని వెనకాల భాగం అర్థం ఏమిటంటే, చాలా మంది బెత్లెహేముని అల్పమైన దానిగా చూసినట్లుగా కనబడుతుంటున్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సాక్ష్యం చెప్తున్న మీ జీవితాల్లో కూడా కొన్నిసార్లు మీరు అల్పమైన వాళ్ళు గాను, పనికి మారిన వాళ్ళు గాను, విసర్జింపబడిన వారు గాను, త్రోయవేయబడిన వారు గాను కనిపించి ఉండవచ్చు. అయితే యేసు రాజు అనే రాజు ఎవరు హృదయాల్లో అయితే ఆయన వెలిసిస్తాడో, ఎవరు హృదయాలలో అయితే ప్రత్యక్షం అవుతాడో, ఆ హృదయాలు ఆశ్రయింపబడే బిడ్డలుగా, ఆశ్రయింపబడే జనంగా మార్చబడుతున్నారని నేను చెప్పడం లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా అనేకమైన కార్యాలు మనం చూస్తున్నాయి. హల్లెలూయా.